సో ఎంతమందికి మ్యూజిక్ ఇష్టం? అందరికీ ఇష్టం కదా. ఎందుకు ఇష్టం? ఓకే, ఎగ్జాక్ట్లీ. సో మ్యూజిక్ నేను కూడా మామూలుగా కర్ణాటిక్ మ్యూజిక్ అంటే తెలుసు కదా, సరిగమ పదని సాని దప మగరి సా. సో అది కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా, యూకులేలే నేర్చుకున్నా, గిటార్ నేర్చుకున్నా, డ్రమ్స్ నేర్చుకుంటున్నా. సో వీటన్నిటి వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చిన కెరియర్స్ పిక్ చేసుకుంటారు కదా. కెరియర్ ఒక ఎత్తు, మీ పర్సనల్గా మీ డెవలప్మెంట్ ఒక ఎత్తు. సో ఇప్పుడు కెరియర్ చేస్తుండగా చాలామంది ఇప్పుడు మీరు చూస్తే పెద్దవాళ్ళు స్ట్రెస్డ్గా ఉంటారు, లేకపోతే ఏదేదో వేరే వేరే పనుల్లో ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు కదా. అలా ఉండకూడదు అంటే మీకనేది మీ ఇష్టాలు మీరు అలా ప్రోత్సహించుకోవాలి. మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ దోస్. సో మ్యూజిక్ ఇస్ వెరీ మెడిటేటివ్ నాకు పర్సనలీ. మీరు ఏంటంటే మీ చదువులు, ఆటలు వీటన్నిటితో పాటు ఏదైనా మ్యూజిక్, మీరు యూకులేలే నేర్చుకోవాలనే లేదు, కర్ణాటిక్ మ్యూజిక్ అవని, ఇంగ్లీష్ మ్యూజిక్ అవని, వోకల్స్ అవని, డ్రమ్స్ ఎవరికి ఇష్టం? సో డ్రమ్స్ ఏదైనా పికప్ చేయండి. సో మ్యూజిక్లో మీకు రిథమ్ ఉండాలి, ట్యూన్ ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ బేసిక్స్ మీరు పికప్ చేసుకుని మ్యూజిక్ అనేది లైఫ్లో ఒక డైలీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ చేసుకుంటే చాలా బ్యాలెన్స్డ్ జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ గెట్ టు ఇవాల్టి స్టార్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఇదేంటి? యూకులేలే. లెట్ us see the spelling first. చాలా మందికి స్పెల్లింగ్ UKU, ఎస్, ప్రొనౌన్స్ చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, స్పెల్లింగ్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. యూకులేలే, దిస్ ఇస్ అ స్మాల్ గిటార్. దీనికి గిటార్కి డిఫరెన్స్ ఏంటంటే గిటార్ స్టీల్ స్ట్రింగ్స్ అండ్ ఇట్ సౌండ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మామూలుగా అది ఇది ఒకటే అనుకుంటారు, చూడ్డానికి ఒక బుజ్జి గిటార్లో ఉంటుంది కానీ అది స్టీల్, ఇది నైలాన్. సో మీరు అస్సలు భయపడక్కర్లా, ఇది ఫింగర్స్కి నెప్పెట్టదు, ఈజీగా పికప్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ యూకులేలే. మళ్ళీ రిపీట్ చేయండి విత్ ద స్పెల్లింగ్. ఎగ్జాక్ట్లీ, యూకులేలే. ఇప్పుడు మనం వాట్ ఆర్ వి గోయింగ్ టు కవర్ నెక్స్ట్? పార్ట్స్ ఆఫ్ ద యూకులేలే. ఇప్పుడు ఇది యూకులేలే అని మీకు తెలుసు. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ పార్ట్స్ ఆఫ్ ద యూకులేలే ఫ్రమ్ ద బిగినింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రింగ్స్. ఓకే, గిటార్ హ్యాస్ 6 strings and this has 4 strings. అండ్ గిటార్ యూకులేలే కాదు, దెర్ ఆర్ మెనీ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు వీణ, వైలిన్. సో ఇన్స్ట్రుమెంట్స్లో కూడా యూ హ్యావ్ పర్కషన్స్, యూ హ్యావ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ పికప్ చేశారంటే వేరేవి ఈజీ అవుతాయి. ఇప్పుడు పర్కషన్స్ అంటే డ్రమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు తబ్లా. అలా అని చెప్పి తబ్లా వాయించిన వాడు గిటార్ వాయించలేరని కాదు, రెండు వస్తే ఇట్స్ అమేజింగ్. యూ కెన్ ఈవెన్ మేక్ యువర్ ఓన్ మ్యూజిక్. సో ఒక తబలా కొట్టడం వచ్చు, ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చు అంటే మీ ఓన్ పాట కూడా చేసేసుకోవచ్చు మీరు. ఓకే, సో స్ట్రింగ్స్, కమింగ్ టు ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద యూకులేలే, ద స్ట్రింగ్స్. యూకులేలే హ్యాస్ 4 strings. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రింగ్స్. దాని తర్వాత దిస్ ఈ హోల్ ఏదైతే ఉందో దాని నుంచి మ్యూజిక్ బయటకు వస్తుంది. దిస్ ఇస్ ద సౌండ్ హోల్ అండ్ దిస్ ఇస్ సిమిలర్ టు గిటార్ ఆల్సో. దిస్ ఇస్ ద సౌండ్ హోల్. దెన్ దిస్ ఇస్ ద ఫ్రెట్ బోర్డ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రెట్ బోర్డ్. అండ్ దీస్ ఆర్ ద ఫ్రెట్స్. ఇక్కడ సిల్వర్ది కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. దీస్ డాట్స్ ఆర్ ఫ్రెట్ మార్కర్స్. I'll write it down. సో ఫస్ట్ మనం ఏం చూసాం యూకులేలే గురించి. నౌ పార్ట్స్. ఫస్ట్ థింగ్ ఇస్ స్ట్రింగ్స్. ఓకే, తర్వాత దిస్ సౌండ్ హోల్, దిస్ ఫ్రెట్ బోర్డ్. ఫ్రెట్ స్పెల్లింగ్ FRET, ఫ్రెట్ బోర్డ్. ఫ్రెట్స్ ఆర్ దీస్ సిల్వర్ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి, యా, ఇవి ఫ్రెట్స్. ఈ సిల్వర్ కలర్ డాట్స్ ఆర్ ఫ్రెట్ మార్కర్స్.
ఓకే, ఈ గిటార్ దెర్ ఆర్ మెనీ కామనాలిటీస్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడ ఏమంటారు కట్టి పెట్టి ఉన్నాయి కదా, సో ఇది ట్యూనర్స్. ఈ 4 ట్యూనర్స్. ఓకేనా? సో ఇది బేసిక్ పార్ట్స్. ఇది మీరు నేర్చుకుంటే మిగతావన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. అన్నీ ఫినిష్ చేసామా? ఇది హెడ్ స్టాక్. ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్, హెడ్ స్టాక్. ఓకే, సో నౌ ఐ విల్ పాస్ అరౌండ్ అనమాట. ఐల్ పాస్ ఇట్ అరౌండ్. ఒక్కొక్క పార్ట్ చూడండి క్లియర్గా. ఏవేంటి చెప్పానో అన్ని పాయింట్అవుట్ చేయండి. స్ట్రింగ్స్, sound hole, fret board, fret spots, మార్కర్స్, tuners. హోల్డ్ డౌన్ చేయి. లైక్ 1 2 3 థర్డ్, ఇది ఇలా దగ్గరికి తీసుకురా. హోల్డ్ దిస్. సో ఇది పట్టుకో, ఈ ఫింగర్తో ఇది పట్టుకో. అండ్ స్ట్రమ్ లౌడర్. సో ఇది కొంచెం నీకు ఇలా టిల్ట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి కంఫర్టబుల్. ఇప్పుడు నువ్వు అది పట్టుకున్నావా? సి, అంతే, స్ట్రమ్. గుడ్. అందరిది అయిందా? మళ్ళీ ఫ్లాట్ పైకి, పైకి అండ్ ఫ్లాట్. వెరీ గుడ్. మళ్ళీ పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఓకే, ఇది ఫ్లాట్ పెట్టుకో. ఓకే, ఇది పట్టుకో. ఓకేనా? ఇప్పుడు స్ట్రమ్ చేయి. పర్ఫెక్ట్. ఇంకా గట్టిగా. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇలా టిల్ట్ చేయకు. హోల్డ్ ఇట్ ఫ్లాట్ టు యువర్ చెస్ట్. ప్లే. గుడ్. మళ్ళీ గుడ్. నెక్స్ట్. సో ఏదో ఒకటి ఇమాజిన్ యూర్ హోల్డింగ్ దిస్. ఓకే, ఇంకా గట్టిగా వాయించు. అంతే. కంఫర్టబుల్? ఓకే. ఫ్రెట్ మార్కర్స్ ఆర్ కామన్. హెడ్ స్టాక్ ఇస్ కామన్. సో చాలా మటుకు కామన్ ఉంటుంది. స్ట్రింగ్స్ అనేవి దిస్ ఇస్ 4, దానికి ఈ షేప్లో. ఎందుకంటే సౌండ్ రెసనెన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఈ స్ట్రింగ్ని నువ్వు ఒకటి పట్టుకుని ఇలా అన్నావు అనుకో, ఇదే షేప్లో ఆ సౌండ్ లోపలికి వెళ్ళి నీకు యాంప్లిఫై అవుతుంది. యూకులేలే డజంట్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్, బట్ I know those are electric guitars. So this is an acoustic ukulele. Acoustic ante దీనికి కనెక్షన్ అది I will show you. So those are ఎక్కడ ఉన్నాయి, పిక్స్ అంటారు దాన్ని. Let me show you. ఎక్కడ ఉన్నాయి? Show me. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దీస్ గిటార్కి నీకు ఇవి కావాలి, ఎందుకంటే గిటార్ హ్యాస్ స్టీల్ స్ట్రింగ్స్. అండ్ చాలామంది యూస్ చెయ్యరు కూడా. మీరు బాగా నేర్చేసుకున్నారు అనుకోండి, ఓవర్ ద టైమ్ యూ విల్ బిల్డ్ దీస్ ఆర్ కాల్డ్ క్యాలసెస్. సో మీకు హర్ట్ అవ్వదు. మీకు నిజంగా
ఎలా అవ్వాలంటే మీరు అందరూ ప్యాషనేట్గా అయ్యి ఒక ఇన్స్ట్రుమెంట్ని నిజంగా అంత ప్రేమించి నేర్చుకున్నప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు హర్ట్ యూ. ఓకే, సో ఈ పిక్స్తో యూ గోన్ స్ట్రమ్ ఈ పిక్స్తో. బట్ ఫస్ట్ మనం పిక్స్ లేకుండా నేర్చుకోబోతున్నాం. ఓకే, నో పిక్స్. మీరు హ్యాండ్తోనే ఫింగర్తోనే కొంచెం పెయిన్ అయినా జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డూ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? ఉంది ఫర్ గిటార్. ఇనీషియలీ పిక్స్తో నేర్చుకోవచ్చు, దాని తర్వాత ఓవర్ ద టైమ్ యూ కెన్ డూ విత్ యువర్ హ్యాండ్. బట్ యూకులేలేకి పిక్స్ అవసరం లేదు. నాట్ రియలీ. ఇప్పుడు పిక్స్ వెన్ ఇప్పుడు చేత్తో కూడా ఐ కెన్ ప్లే లైక్ దిస్, పిక్స్తో చూపిస్తా. ఇట్స్ నాట్ కన్వీనియన్స్. యా, యూ క్యాన్ కాల్ ఇట్ ఉంటే దెన్ విల్ ట్రాన్సిషన్ టు గిటార్ అండ్ గిటార్ క్లాస్ వేరే ఉంటే చూద్దాం. బట్ ఇప్పుడు రైట్ నౌ పిక్స్ మనం వాడట్లే. ఓకేనా? సో వాట్ వాస్ ఐ సేయింగ్? స్ట్రింగ్స్. The most important and common part of all stringed instruments are strings. ఇప్పుడు దీనికి let's go through what are the strings. Any musicకి sheet music అని ఉంటుంది. You should know how to read the music. ఇప్పుడు drums tells music notes. If you learn the basics right, you can play any song. In the world. ఇప్పుడు డ్రమ్స్ నేర్చుకున్నా కదా, డ్రమ్స్ నోటేషన్స్ మీకు వచ్చా? మరి ఎలా నేర్చుకున్నారు? జస్ట్ లైక్ ప్లేయింగ్. అంటే మాకి ప్యాచ్ నేర్పించారు, ప్యాచ్ తర్వాత డ్రమ్స్. అదే డ్రమ్స్కి ఇప్పుడు మీకు బేస్, క్వార్టర్ నోట్స్, హాఫ్ నోట్స్ అవన్నీ నేర్పించలే? అంటే నేను 1 year అంతే. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు ఫస్ట్ గిటార్ రావాలి అంటే, ఫస్ట్ యూకులేలే రావాలి అంటే స్ట్రింగ్కి ఈచ్ స్ట్రింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అ వర్డ్. Okay, like E, A, B, G, D, E. Guitar has different notations, ukulele has different notations. Okay, and you have to remember it very well because every sheet music మీకు string E, A, D, B అంటాడు, బట్ ఏ స్ట్రింగ్ ఏదో మీకు తెలియదు కదా. సో that's what we're going to learn. నేను ఫస్ట్ డయాగ్రామ్, let me draw it. First string. So now very important topic, which is the strings. Okay, first string is A. This first one here, A. Okay, second one is E. Third one is C. Fourth one is G. Okay, A, E, C, G. A, E, C, G. Okay, A, E, C, G. నాలుగిటికి 4 డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. అండ్ ఐడియల్లీ యాజ్ అండ్ వెన్ మీరు అలా ప్లే చేస్తూ గుర్తుపట్టగలగాలి ఏదేదో, బికాస్ దిస్ కీప్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్. సో దీని సౌండ్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు నేను వచ్చే ముందు దీన్ని ట్యూన్ చేశా, బట్ ఇవి నైలాన్ కాబట్టి దే కీప్ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్. మేబీ ఒక 2 hours వాయించాక దే గెట్ అవుట్ ఆఫ్ ట్యూన్. మీరు అవుట్ ఆఫ్ ట్యూన్ గిటార్ తీసి వాయించలేరు. ఇట్ సౌండ్స్ వెరీ బ్యాడ్. సో ఇది గుర్తుంచుకోవాలి. మీరు చెప్పి ఏ, ఈ చెప్పండి. Okay, each one pass around A, E, C, G. Okay, so chords that we're going to learn today are A, C, F and G. Okay, ఇప్పుడు కార్డ్స్ అనేవి నువ్వు ఇక్కడ ఈ ఫ్రెట్ బోర్డ్ మీద ఫింగర్స్ పెట్టి వాయించాలి. సో దిస్ ఈజ్ 1, 2, 3, 4, 5. So when I say A3, you have to strum this. This is an A chord. Okay, A chord అంటే ఏంటంటే
థర్డ్ ఫ్రెట్. మొత్తం అంతా. సో అది ఇది ఇది మన కార్డ్స్ని మన స్ట్రింగ్ని రీడ్ చేసి, సో ఏ నాట్ ఇన్ ట్యూన్. ఓ ఈ వాయిస్. ఓకే, సో నీకు కరెక్ట్ ఉన్నప్పుడు అలా టిక్ మార్క్ కొడుతుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది ఫోన్? ఓకే, సో ఈ సర్కిల్ వచ్చి అలైన్ అవ్వాలి ఈ మన. సో ఈ ఏ ఈ నెక్స్ట్ స్ట్రింగ్ ఏమనుకున్నాం మనం? సి. సో నౌ సి ఈజ్ ఇన్ ట్యూన్, జీ ఈజ్ ఇన్ ట్యూన్. సో నాకు వాయించినప్పుడు ఎందాక తెలిసిపోయింది దట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ట్యూన్. అలా అవుట్ ఆఫ్ ట్యూన్ మీరు ఏంటంటే ప్రతిదీ నేర్చుకుని యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాస్ప్ దట్ ఓకే ఇట్స్ అవుట్ ఆఫ్ ట్యూన్, ఐ హ్యావ్ టు ట్యూన్ ఇట్. సో ఇది కూడా ట్యూనింగ్. రాసుకోండి కార్డ్స్. సి నువ్వు కంఫర్టబుల్గా పెట్టుకో దాన్ని, అప్పుడు నీకు సౌండ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సి ఏ ఎస్ వెరీ గుడ్. వుడ్ బోర్డుకు తగలనివి ఒక ఫింగర్స్, నీకు అప్పుడు వేరే సౌండ్ వస్తుంది. సి ఏ సి ఏ సి ఏ గుడ్. ఓకే కూల్. సి ఏ సి సింగిల్ స్ట్రమ్ చేయి ఫస్ట్. సి అండ్ నువ్వు వాయించినప్పుడు చూడు, నువ్వు యూనిఫామ్ ప్రెషర్ అన్నిటికీ. సి ఏ వన్ షార్ట్ స్ట్రోక్, బట్ 4 స్ట్రింగ్స్కి అంటే ఒకటి ఇలా వదిలేదు. సో సి ఏ. మీకు గోల్డ్ లేకపోతే ఈ పార్ట్ ఆఫ్ ద నెయిల్తో ప్లే చేయండి. నెయిల్స్ డోంట్ హర్ట్, సో ఎంత గట్టిగా కావాలంటే కొట్టండి. సి ఏ ఇలా పెట్టే బదులు ఇలా ట్రై చేయి. అంటే ట్రై లైక్ దిస్. సి ఏ సి ఏ సి ఏ గుడ్. కానీ కొంచెం లౌడ్గా ఉండు. సి ఎస్ ఏ సి ఏ సి ఏ సి ఏ ఏ. ఇది నువ్వు స్ట్రింగ్ కార్డ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు పని చేయండి, స్ట్రింగ్స్ 1 2 3 4 అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? స్ట్రింగ్స్ ఏ ఇది, బట్ మీరు అలా ఏ కార్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్స్ మీరు 1 2 3 4 గుర్తుంచుకోండి. లుక్స్ లైక్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. స్ట్రింగ్స్ 1 2 3 4, కార్డ్స్ ACFG. ఓకే, ఫస్ట్ బట్ సితో స్టార్ట్ చేస్తున్నాం మనం ట్యూన్. ఓకేనా? సో సి, దిస్ ఇస్ సి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి ఏ ఎఫ్ జి. చిన్న ట్యూన్ కాదు. సో ఏ ఇంకా సి సింగిల్ ఫింగర్. సి మొత్తం మోస్ట్ ఇండియన్ సాంగ్స్ హ్యావ్ సి కార్డ్ ఇన్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సి కార్డ్. సి ఈ కార్డ్.
సౌండ్ గుర్తుంచుకోండి, తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్. ఓకే, సి కార్డ్, ఏ కార్డ్. ఇవి రెండు సింగిల్ ఫింగర్, అందుకనే నేను మీకు రబ్ చేయించేసా. సింగిల్ ఫింగర్, ఈజీ టు ప్లే. ఓకే, సో ఫస్ట్ సి కార్డ్, ఏ కార్డ్, నెక్స్ట్ ఎఫ్ కార్డ్, 2 ఫింగర్స్. ఓకే, చూసారా డిఫరెంట్ ఉంది సౌండ్. మీరు ఫస్ట్ మనం లెట్స్ గెట్ ఇన్ టు ద ఫింగర్స్ అన్ని ఎట్రానా. మనం మీరు ఫస్ట్ ఫింగర్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ కాదు, సౌండ్ వినండి, హౌ ఇట్ సౌండ్స్. ఓకే, సో ఓకే ఓకే వినండి. ఎఫ్, జి, సి. నా స్ట్రమ్మింగ్ కాదు, మీరు లొకేట్ చేయండి. నేను స్ట్రమ్మింగ్ ప్యాటర్న్స్ మారుస్తూ ఉంటా. లొకేట్ ఏ స్ట్రింగ్, ఏ కార్డ్. ఇవన్నీ ఫస్ట్ 3 దాంట్లోనే ఉంటాయి, 3 ఫీట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ 3 ఇక్కడే, ఇవే ఇక్కడంతా వాయించక్కర్లా రైట్ నౌ. ఓకే, సో కమన్ మళ్ళీ. ఫాస్ట్. అంతే, సింపుల్. ఈ 4 కార్డ్స్ మీరు వాయించగలిగితే ఈ స్ట్రమ్మింగ్ ప్యాటర్న్స్ తర్వాత నేర్పిస్తా. ఈ 4 బేసిక్ కార్డ్స్తో ఏ పాట అయినా పాడచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఓ పని చేద్దాం. పాడతా, బట్ ఫస్ట్ మీరు కార్డ్స్ నేర్చుకోండి. ఓకే, ఓ పని చేద్దాం. 4 కార్డ్స్ మీకు కష్టం కాబట్టి ఏ అండ్ సి ట్రాన్సిషన్ చేద్దాం. ఇది సి, ఇంకా ఏ. ఓకే, ఇది చేయండి అందరూ. తర్వాత ఎఫ్ అండ్ జీ చేద్దాం, బికాస్ ఎఫ్కి 2 ఫింగర్స్, జీకి 3 ఫింగర్స్. ఇక్కడ ఇది సి. అన్నీ ఈక్వల్గా ప్రెషర్ పడేలా వాయించాలి. ఫాస్టర్. ఎస్, పర్ఫెక్ట్. ఏ, ఎస్. సి, అక్కడ పైన ఏ, ఎస్. సి, యా. వాయించు నువ్వే. సి ఏ వాయించు. ఇది కొంచెం ప్రెషర్ ఇవ్వు. సి, ఓకే స్లోగా చేద్దాంలే. సి, ఏ, సి. ఇది దీంట్లోనే ఉండాలి. ఏ, సి, ఏ. గాట్ ఇట్. ఇప్పుడు తనిష్క స్ట్రింగ్. ఇది ఏ కదా, 3rd fret, 1 2 3 ఏ స్ట్రింగ్. ఓకే, దట్స్ అన్ ఏ కార్డ్. అన్నీ వాయించాలి. 3rd fret, ఏ స్ట్రింగ్, అన్నీ వాయించాలి. మీరు ఓపెన్ చేయండి. ఇఫ్ AECG is too complicated, let's call this string 1. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ 3rd fret. ఫస్ట్ స్ట్రింగ్ ఏది, ఇది. ఓకేనా, 3rd fret is 1 2 3. ఫస్ట్ స్ట్రింగ్ 3rd fret. ఇప్పుడు ఇది నేను చేస్తున్నా కదా, విల్ గెట్ ఇన్ టు దట్. అది నెక్స్ట్ స్ట్రమ్మింగ్. ఇది స్ట్రమ్మింగ్లో బోల్డ్ అండ్ వేరియేషన్స్ ఉంటాయి. విల్ లెర్న్ దట్ లేటర్, బట్ ఫస్ట్ దిస్ ఇస్ ఏ. ఓకేనా, ఇప్పుడు ద నెక్స్ట్ కార్డ్ అక్కడ రాసి లెట్స్ డు ఎఫ్.
ఓకే, ఇది 2 fingers. F is 2 fingers. Okay, I'll show you. So this is 1, 2, 3. Third fret lo 2 fingers. Third string. Third string. First fret. Exactly. Oh wait, it's like this. So second string first fret, fourth string second fret, F chord. Okay, G chord ఇప్పటిదా. సో ఫస్ట్ మనం నేర్చుకున్న కార్డ్ సింగిల్ ఫింగర్, తర్వాతది డబుల్ ఫింగర్, ఇప్పుడు 3 ఫింగర్. ఓకేనా, నేను మీకు ఇండివిజువల్లీ అందరి దగ్గరికి వచ్చి నేర్పిస్తా. ఐ నో ఇట్స్ డిఫికల్ట్ టు గ్రాస్ప్ ఇలాగా. ఇప్పుడు థర్డ్ది జీ. ఓకేనా, జీ ఇలాగా మీకు అలా వచ్చి నేర్పిస్తా. సో జీ షేప్ ఇలా ఉంటుంది, ఏ షేప్ ఇలా ఉంటుంది, ఎఫ్ ఇలా ఉంటుంది. నేను మీకు అందరికీ చుట్టూరా తిరిగి నేర్పిస్తా. ఓకేనా, ఓకే, నేను ఇప్పుడు మీకు సింబల్స్ గీసి చూపిస్తా సో దట్ యూ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అండ్ మీకు ఎందుకు ఇది కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ మ్యూజిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇదే కార్డ్ మీకు చాలా పాటల్లో వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఆన్లైన్ నోట్స్ చూసారనుకోండి, ఇదే కార్డ్ వస్తుంది, దెన్ ఇట్స్ గోన్ బి ఈజియర్ ఫర్ యూ టు ప్లే. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఏ కార్డ్. సో ఎలా ఉంటుందంటే నొటేషన్, 4 strings కదా, స్ట్రింగ్స్ ఆర్ గోయింగ్ టు బి డ్రాన్ లైక్ దిస్. ఇప్పుడు ఏ ఎలా అంటే, ఇవి ఫ్రెట్స్, ఇవి స్ట్రింగ్స్, ఇవి ఫ్రెట్స్. ఓకే, సో దిస్ ఇస్ 1, 2, 3, 4 strings. దిస్ ఇస్ ఫ్రెట్ 1, దిస్ ఇస్ ఫ్రెట్ 2. ఇంకా పెద్దది గీనా. ఓకే, so let's start with A. Okay, 1, 2, 3, 4 strings. Okay, 1, 2, 3 frets అంటే ఇలా ఉందనుకోండి. ఇప్పుడు 1, 2, 3, 4. ఓకే, 4 strings, 1, 2, 3, 4, 4 frets, 1, 2, 3. I'm sorry, 4 strings, 1, 2, 3, 4, 3 frets, 1, 2, 3, 3 frets. మనం వాయించే ఇప్పుడు ప్రతి కార్డ్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ 1, 2, 3 ఫ్రెట్. మీరు ఫర్ ద టైమ్ బింగ్ ఈ పార్ట్ని మర్చిపోండి అసలు. ఓకే, మొత్తం మనం వాయించబోయే కార్డ్స్ అన్నీ 1, 2, 3లోనే ఉంటాయి. ఓకే, అండ్ 4 strings. సో ఫస్ట్ ఏ ఎలా ఉంటుందంటే, ఏ ఇస్ గోయింగ్ టు బీ దిస్. ఇది పట్టుకుంటారు అండ్ ఇది పట్టుకుంటారు. నేను మీకు అన్నీ మళ్ళీ వాయించి చూపిస్తా. ఓకే, డోంట్ వరీ. నౌ సి, 1, 2, 3 frets, 1, 2, 3, 4 strings. C chord is most simple chord. నాకు అన్నిటికన్నా ఇష్టమైన chord. ఓకే, సో you're just going to hold this. ఓకే, then this is 2, this is 1. ఇప్పుడు నెక్స్ట్ ఏది చెప్పాను, ఎఫ్. 1, 2, 3, 4, 1, 2, 3. ఎఫ్ ఏమో ఇప్పుడు 2 ఫింగర్స్తో, ఇది ఇంకా ఇది ఇంకా ఇది. ఓకే, సి ద ఫన్ పార్ట్ ఇస్, మీరు వాయించడం ఇస్ ద ఫన్ పార్ట్. ఓకే, బట్ నేను గిటార్ నేర్చుకున్నప్పుడు నేను క్లాస్కి వెళ్ళా. ఓకేనా, షార్ట్ స్టోరీ. నేను క్లాస్కి వెళ్ళి ఆయన ఆల్మోస్ట్ నాకు 2 months కూర్చోబెట్టాడు క్లాస్లో. ఇలాగే అది వాయించు ఇది వాయించు అనుకుంటూ, నాకేమో పాట పాడేసి పాటతో పాటు వాయించేద్దామని. బట్ హీ వాజ్ నాట్ ప్రోగ్రెసింగ్ దాట్ క్విక్లీ. సో నేనేం చేసా, నేను నా అంతటి నేనే నేర్చేసుకున్నా మొత్తం, యూకులేలే, గిటార్ అన్నీ యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి అవి చూసి. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ మైట్ లుక్
బోరింగ్ రైట్. ఇప్పుడు డయాగ్రామ్స్తో ఏంటి నేర్చుకోవడం అని. బట్ ఈ బేసిక్స్ అనేవి లేకపోతే మీకు ఫస్ట్ సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది, కానీ దాని తర్వాత మీకు ఏదైనా మంచి పాట దొరికింది, అది వాయించాలని ఉంది, అప్పుడు మీకు షీట్ మ్యూజిక్ తెలియకపోతే యూ కాంట్ రీడ్ ఇట్. సో ఈ ఫోర్ కార్డ్స్ ఫస్ట్ మీరైతే ఇది డెఫినెట్లీ నేర్చుకోవాలి. 1 2 3 4. సో G is this and this. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకోండి. నెక్స్ట్ రాసుకోండి, యాక్చువల్లీ రాసుకోండి నోట్స్లో ఈ కార్డ్స్ అన్నీ రాసుకోండి. ఆల్సో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే ఫింగర్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దిస్ ఇస్ ఫస్ట్ ఫింగర్ ఇక్కడ, సెకండ్ ఫింగర్ ఇక్కడ, ఓకే. ఫస్ట్ ఫింగర్ ఇక్కడ, ఎఫ్ ఏమో ఫస్ట్ ఫింగర్ ఇక్కడ, సెకండ్ ఫింగర్ ఇక్కడ. ఇంకోటి మీకు ఏది కంఫర్ట్ ఉందో ఆ ఫింగర్స్ కూడా వాడచ్చు, ఓకే. దిస్ ఇస్ నాట్ కంపల్సరీ. అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇది మనం వాడేది ఫోర్త్ ఫింగర్ బార్ కార్డ్స్లో వాడతాం, బట్ దట్ ఈస్ లేటర్. అది వాడతాం బార్ కార్డ్స్లో వాడతాం, విచ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, ఇట్ కమ్స్ వే లేటర్, ఓకే. ఓన్లీ 3 fingers ఫర్ నౌ. 1 2 3. సో ఇది రాసుకోండి. దీని తర్వాత ఐల్ కమ్ అరౌండ్ అండ్ అందరికీ ప్రతి కార్డు నేర్పిస్తా. సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ. వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది. నెక్స్ట్ ఏ, కరెక్ట్. నువ్వు యూక్లియన్ ఫ్లాట్గా పెట్టుకో, నీ దగ్గరికి ఫ్లాట్గా పెట్టుకో, చెస్ట్కి ఫ్లాట్గా పెట్టుకో. అంటే స్లిప్ అవ్వకుండా అలా నీకు స్నగ్గా ఉంటుంది. సి ఏ ఏ సి 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 చెప్తాగు. సి ఇది, ఏ ఇది వదిలేసి ఇది. నువ్వు కావాలంటే సేమ్ ఫింగరే తీసుకెళ్ళిపోని, నీకు ఇంకా గుర్తుంటుందంటే. కాదు, ఇది ఇది ఇది. ఇలా పెట్టుకో, అప్పుడు ఇచ్చుకునే సౌండ్ పెట్టు. సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ. సూపర్. నువ్వు కూడా అర్థం చేసినట్టే చేయి, ఆర్ లేకపోతే డిఫరెంట్ ఫింగర్స్ వాడు, నీకు అది ఈజీ అయితే. నువ్వు ఫ్లాట్, యూక్లేలే ఫ్లాట్, కిందకి ఇలా చూడు, ఇలా పెట్టు, నీకు అప్పుడు కనిపిస్తుంది. చూడు, ఇది సారీ, ఇది ఫ్లాట్గా పెట్టి నువ్వు ఇలా పెడితే నీకు ఇది కనిపిస్తుంది నువ్వు వాయించేది, ఓకే. ఇది అస్తమాటికి చూడక్కర్లా, బికాజ్ ఇట్స్ జస్ట్ ఫ్లాట్. సి ఏ సి ఏ సి ఏ సి. ఇక్కడ నువ్వు ఆగు, ఒత్తు, గట్టిగా నొక్కు. సి ఏ సి. మళ్ళీ ఇది అది రాకూడదు, ఆ సౌండ్ రాకూడదు. సి ఏ సి ఏ సి. గుడ్. ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ సి ఏ. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ దాని తర్వాత కాదు,
That's the Olivia Rodriguez. కాదు, that's the moral of the story, babe. ఆ పాట స్టార్టింగ్ ఏంటి? It's that's okay. The story. That's the moral of the story, babe. దాని తర్వాత పాటది లిరిక్స్ రావాలి. చెప్పు, పాడు, సిగ్గుపాడు, మనమే కదా. That's okay. It's the moral of the story. Next request. Blue. పాడు. నాకు అర్థం కావట్లే ఏ పాట అంటే. ఇది నువ్వు ముట్టుకుంటూ ఉండగలవా? సో దట్ డజంట్. ఓకే. तेरी मिट्टी में मिल जाऊं गुल बनके मैं खिल जाऊं इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जाऊं तेरी खेतों में लहराऊं इतनी सी है दिल की आरज़ू तेरी मिट्टी में मिल जाऊं गुल बनके मैं खिल जाऊं इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जाऊं तेरी खेतों में लहराऊं इतनी सी है दिल की आरज़ू అది గిటార్. దీంతో పాడొచ్చు బట్ నెక్స్ట్ క్లాస్లో. అది అమ్మ పాట నాకు రాదు దీంట్లో, బికాజ్ చూడాలి. రాదంటే గిటార్ స్ట్రింగ్స్ వేరు, గిటార్ కార్డ్స్ వేరు, దీని వేరు, ట్రాన్స్పోజ్ చేయాలి దీనికి. ఇది దీంట్లో పాడానా? మీరు మీరు కావాలంటే ఏదైనా పాట పాడండి దానికి క్లాస్. ఇప్పుడు ఆర్ వేరే ఎనీ సాంగ్, ట్యూన్ అయినా పర్వాలేదు. Give me some sunshine, give me some rain, give me another chance, I wanna grow up once again. Give me some sunshine, give me some rain, give me another chance, I wanna grow up once again. Na 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 na. Give me some sunshine, give me some rain, give me another chance, I wanna grow up once again. మీ ఇష్టం, మీరు మీ పాట చెప్పండి దాన్ని. సామజవరగమన చూసి ఆగగలన. ఇంకా ఇంకా హై పిచ్చా? తెలుగు సాంగ్స్ ఏమైనా వచ్చా?
తెలుగు సాంగ్ రామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వేసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద అదుపు చెప్పతగునా చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు లేదా అసలు నీ కంటికి కమలి కాస్తాయి కటుకల నా కళ్ళు నీ అయ్యాలకి వెయ్యలలుగుతూ ఉంటే ముంగురులు సామజవరగమన నిన్ను చూసి చూసి फिसल जाए आँखों में तुमको भरूं बहती रहती नहर नदिया से तेरी दुनिया में मेरी दुनिया है तेरी चाहतों में मैं ढल जाती हूँ तेरी आदतों में अगर तुम साथ हो अगर तुम साथ हो तेरे सपनों में है तेरे सपनों में है नाराजी मुझे लगता है कि बातें दिल की होते लफ्जों की धोखेबाजी तुम पास हो या ना हो क्या फर्क है बेदर्द थी जिंदगी बेदर्द है अगर तुम साथ हो अगर तुम साथ हो బై ద మీ అండ్ మై డెవిల్ పాడు నువ్వు పాడు నేను మీరందరు ఒక్కసారి మీ అండ్ మై డెవిల్ట్ నాదానియా ఎలా స్టార్ట్ అవుతుంది నాదాని ఓకే ఓకే పాస్ మేరే హాయ్ నాదానియా నువ్వు పరి నా పిచ్లో పడాలాగా మనం పిచ్చులు చూసుకోవాలి ఆగు ఓకే నాదానియా అదే కాదు మీరు వాయించండి అంటే నా చేత వాయిస్తారు వీళ్ళు ఆగు ఆగు నేను చూసుకోవాలి ఆగండి ఒక నిమిషం ఇది యూక్లేలో కష్టం
పాడండి. నా, 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 నా. పెట్టిన 450 నా